కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీల మేరకు 42% బీసీలకు రిజర్వేషన్లను ఇచ్చాకే ఎన్నికలకు వెళ్లాలని డిమాండ్ చేశారు ఎంపీ ఆర్ కృష్ణయ్య. ప్రభుత్వం భిక్షంగా కాకుండా రాజ్యాధికారం ఇవ్వాలన్నారు. కామారెడ్డి డిగ్రీ డిక్లరేషన్లో ఇచ్చిన హామీ మేరకు బీసీ రిజర్వేషన్లు అమలు చేయాలన్నారు. 25వ తేదీన జరిగే సత్యాగ్రహ దీక్షకు రాష్ట్ర వ్యాప్తంగా బీసీ కుల అధ్యక్ష, కార్యదర్శులు, సభ్యులు, నేతలు పాల్గొని సత్యాగ్రహ దీక్షను విజయవంతం చేయాలని కోరారు ఆర్ కృష్ణయ్య. రేపు సత్యాగ్రహం చేస్తున్నాం. హైదరాబాద్ లోని ఇందిరా పార్క్ వద్ద అనేక మంది బీసీ నాయకులతో సత్యాగ్రహం చేస్తున్నాం. అంత సత్యాగ్రహానికి అందరి మద్దతు ఇవ్వాలి. అన్ని పార్టీలు, అన్ని సంఘాలు, అందరి నాయకులకు ఓపెన్గా మేము వెల్కమ్ చేస్తున్నాం. మీ మద్దతు కావాలి. ఇది ఒక మాత్రమైన చరిత్రయుక్త పోరాటం. అనేక మంది అనేక త్యాగాలు చేసి బీసీ ఉద్యమాన్ని ఇంత దూరం తెచ్చాం. ఈ రోజు రాష్ట్రంలో ఉన్న బీసీ వాదానికి ప్రభుత్వాలు, పార్టీలు భయపడుతున్నాయి. ఇటువంటి బీసీ వాదంలో కూడా ఆకాశాన్ని, ఉద్యమాన్ని ఉధృత రూపంలో ఉన్న ఈ తరుణంలో కూడా మనం ఈ 42 సాధించకపోతే చరిత్రలు ఎప్పుడు సాధించలేము. అందరు నాయకులు పెద్ద మనసు చేసుకొని ఈ ఉద్యమాన్ని బలోపేతం చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నా. కాంగ్రెస్ పార్టీ పెద్దలు కూడా అందులో వ్యవధాన యోధులు ఉన్నారు, బీసీల కోసం పోరాడినట్టున్నారు, పెద్ద నాయకులు ఉన్నారు, కమిట్మెంట్ నాయకులు ఉన్నారు. మిమ్మల్ని చూసి మీరు ఉన్నతమైన పొజిషన్ లో ఉంటే ఇక్కడ కింద బీసీలందరూ గర్వపడుతున్నారు. మా నాయకులు మంచి పొజిషన్ ఉన్నారు, మంత్రులు ఉన్నారు, అధ్యక్షులు ఉన్నారు, కమిట్మెంట్ ఉన్నారు అని చెప్పి గర్వపడుతున్నారు. మీరు కూడా శక్తి వంచన లేకుండా ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి, పార్టీలు లైట్ అయినా ఉండుకుంటూ ఒత్తిడి తెచ్చి ప్రభుత్వాన్ని ఒప్పించి 42కు జీవ తీపియాలి. మళ్ళా అవసరమైతే ఏ ప్రక్రియ మంచిది, అసెంబ్లీ మరోసారి పెట్టి తీర్మానం చేసి తీసుకురావడమా, లేదా సుప్రీంకోర్టులో మ్యాండేటరీ పిటిషన్ వేసి ఆమోదం తీసుకొచ్చి తీర్పుతోటి ముందుకు జరగడమా, ఏ విధంగా చేస్తే బాగుంటుంది. అన్ని పార్టీలు మద్దతు ఇవ్వడానికి సరిగ్గా అసెంబ్లీలో తీర్మానం పెట్టినప్పుడు ఎన్ని పార్టీలు అన్ని కూడా పూర్తి అన్కండిషనల్ గా సపోర్ట్ చేశాయి. కాబట్టి ఈ రోజు అన్ని పార్టీలు కూడా 42కు మద్దతుగా రోడ్డు మీద